కావలిలో వరుస దొంగతనాలు, 4 చోట్ల చోరీలు. కావలిలో వరుస దొంగతనాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కావలి పట్టణం 2వ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా 4 చోట్ల చోరీలు చోటు చేసుకున్నాయి. వెంగళరావు నగర్ మరియు జనకాపేట ప్రాంతాల్లో ఈ చోరీలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలపై పోలీసులు విచారణ ప్రారంభించగా దొంగల ఆనవాళ్లను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని పోలీసులు వెల్లడించారు. లాకర్లో పెట్టుకోవచ్చు కదా. ఇంత పెద్ద బిల్డింగ్ అది స్కూల్లో. ఇంకొక చిన్న అదృష్టం ఏంటంటే అమ్మాయి డైలీ వేసుకుంటుంటది, ఒక ఒంటి మీద 10 సవర్లు అట్లా ఉంటది కదా, డైలీ యూజ్ అయ్యేవి. బ్యాంక్ ఆడ 11:30 పోయినాను. 12:30 వచ్చాక మెయిన్ డోర్ బయట బజార్ గేట్ తీలా మొత్తం తీసి అన్ని తలుపులు ఆడ వెనక డోర్ కూడా తీసి. ఏం జరిగింది లోపల? లోపల మొత్తం బంగారం ఏం లేవు, నోట్లు డాక్యుమెంట్లు మొత్తం. ఎన్ని సవర్లు ఉన్నాయి? 50 సవర్లు. డబ్బులు ఏమన్నా ఉన్నాయా? ఎంత డబ్బులు ఒకవేళ మా సార్ ఉన్నారేమని చెప్పేసి నేను తాళం తీశాను. ఉన్నారని అంటే తాళం కింద పడింది కదా, లోపలికి వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంత ఖరాబ్ సంగతి నాకు అర్థమైపోయింది. ఇంక నేను మా సార్కి ఫోన్ చేసి మేడంకి చెప్పాను. తర్వాత 100 డైరీ తీసుకెళ్ళాను. చెప్తే ఇంక వాడు 9 సవర్లు. డబ్బులు డబ్బులు